హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఆకాకరకాయతో కారప్పొడి. చాలా రుచిగా ఉంటుందండి. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆకాకరకాయ కారం పొడికి కావలసిన పదార్థాలు: ఆకాకరకాయలు పావు కేజీ తీసుకున్నానండి. ఇవి బాగా కడిగి తడి ఆరిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా సన్నగా కట్ చేసుకోవాలి, త్వరగా వేగుతాయి. ఇలా ఏదైనా ఒక కప్పుతో కొలుచుకోవాలి. నాకు ఈ కప్పుతో 2 కప్పుల ముక్కలైనవి. ఇదే కప్పుతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 కప్పుల ఆకాకరకాయ ముక్కలకి అరకప్పు ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. నూనె మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి. ఇవి ఇలా సగం పైన వేగాక కరివేపాకు వేసుకోవాలి. నేను 1 కప్పు వరకు కరివేపాకు వేస్తున్నానండి. మీకు ఎంత వద్దు అనుకుంటే అరకప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు త్వరగానే వేగుతుంది, అందుకే ధనియాలు బాగా వేగాక వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆకాకరకాయ ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక ఆకాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. అలాగే ఇవి బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా వేగితే కారప్పొడి పొడి పొడిగా వస్తుంది. ఆకాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే ఇది మన మామూలు కాకరకాయలాగా చేదు ఉండదు, అస్తమాను కూడా దొరకదు. ఈ సీజన్లోనే దొరుకుతుంది. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇలా క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 3 స్పూన్ల వేరుశనగపప్పు, కచ్చాబచ్చాగా దంచిన 10 వెల్లుల్లి రేఖలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా వేగాక కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే మీరు ఇదే కారప్పొడి ఆకాకరకాయ ముక్కలకు బదులుగా మామూలు కాకరకాయ ముక్కలతో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇవి బాగా చల్లారినవి. ఇందులో 5 వెల్లుల్లి రేఖలు, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. నేను చింతపండు వేయలేదండి, మీరు కావాలి అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్నాక వేయించిన ఆకాకరకాయ ముక్కలు, కారం, 2 కప్పుల ఆకాకరకాయ ముక్కలకి అరకప్పు కారం వేసుకోవాలి. ఇది కూర కారం కాదండి, ఊరగాయ కారం. నేను 3 మ్యాంగో కారం వేస్తున్నాను. ఊరగాయ కారం అయితేనే బాగుంటుంది. ఇలా కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇంతేనండి, ఆకాకరకాయతో కారప్పొడి తయారైంది. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని మనం ముందుగా వేయించుకున్న వేరుశనగ గుళ్ళు, వెల్లుల్లి, కరివేపాకు వేసి కలుపుకోవాలి. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. 3 నెలల వరకు నిల్వ ఉంటుంది, పాడవదు. మీరు ఎక్కువ మొత్తంలో చేసుకుంటే గనక ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. సాధారణంగా పొడులు త్వరగా పాడవ్వండి, కానీ చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నచ్చిందండి ఈ వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.